ఉద్యోగంలో ఉన్నతి కూడా కలిగింది. కోరమాండల్ ఫర్టిలైజర్స్లో సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్గా పనిచేశారు. 1979 అక్టోబర్లో ఒకానొక సద్గురువు ప్రవేశంతో నూతన తేజోపుంజంగా మారిన 1979 డిసెంబర్లో ఒక పుస్తకం చదివారు. అదే ప్రఖ్యాత టిబెటన్ యోగి లోబ్సాంగ్ రాంపా రాసిన యూ ఫరెవర్ అనే మహత్తర రహస్య గ్రంథం. ఆ గ్రంథం ఆయనలో వినూత్న బోధనను కలిగించింది. అది ఆయన జీవనయానంలో మరో గొప్ప సంఘటన. 1979 డిసెంబర్లో లోబ్సాంగ్ రాంపా గ్రంథం చదివి పొందిన బోధతో 1980లో తన స్నేహితులకు ఆధ్యాత్మిక శాస్త్రంలో శిక్షణను అందించడం మొదలుపెట్టారు. భవిష్యత్తులో ఆయన జీవన కార్య నిర్వహణకు అక్కడే బీజాలు పడ్డాయి. అది 1981 జనవరి 1వ తేదీ. శ్రీ సుభాష్ పత్రిజీ జీవితంలో మరో విశిష్ట సంఘటన జరిగింది. అదే కర్నూలులో శ్రీ సదానంద యోగితో కలిగిన పరిచయం. వారిద్దరి సాహచర్యం కొద్ది సంవత్సరాలే అయినా అది మహత్తరమైన సమాగమం. సుమారు 2.5 సంవత్సరాల కాలం సాగిన వారి సాహచర్యం శ్రీ సుభాష్ పత్రిజీ జీవితంలో సాధనా ప్రపంచంలో విశిష్ట అనుభూతులకు ఆనవాలమయ్యింది. 1982లో ఆయనకు 2వ సంతానం కలిగింది. 2వ సంతానమైన బాలికకు ఆయన పరిమళ అని నామకరణం చేశారు. సహజమే కదా, మొదటి కుమార్తె పరిణిత కాగా 2వ కుమార్తె పరిమళ. పరిణతమైన సాధన పరిమళాలను వెదజల్లడం సహజం. ఆ పరిణామానికి సంకేతంగానే 2 కుమార్తెలకు నామకరణం చేశారా అనిపిస్తుంది. అనంతర కాలంలో పరిణిత పరిమళ ఇద్దరూ ధ్యాన సాధనలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడం ఈ భావనకు సాక్ష్యంగా నిలిచింది. 1983 మే నెలలో శ్రీ సదానంద యోగి భౌతిక దేహాన్ని వదిలివేశారు.
శ్రీ సుభాష్ పత్రి 1984లో కోరమాండల్ ఫర్టిలైజర్స్ తెలంగాణ ప్రాంత ఇన్ఛార్జిగా సికింద్రాబాద్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. 1985వ సంవత్సరం మరో విశిష్టమైన కాలం. అంతవరకు ఆయన ఆధ్యాత్మిక జీవిత సాధనలలో మునిగి ఉండగా సాంసారికమైన బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చిన ఆయన భార్య శ్రీమతి స్వర్ణమాల కూడా ధ్యాన రంగంలోకి ప్రవేశించారు. ఆయన మహత్తర మార్గదర్శకత్వంలో అదే సంవత్సరంలో ఆమెకు ధ్యానానుభవాలు కలిగాయి. ధ్యాన రంగంలో పరిణతిని సాధించారు. సహధర్మచారిణిగా నిలిచారు. गंगा च गायत्री सीता सत्या सरस्वती गीता गंगा च गायत्री सीता सत्या सरस्वती 1985 నుంచి 1989 వరకు ఆయన కోరమాండల్ ఫర్టిలైజర్స్ లో సీనియర్ అగ్రానమిస్ట్ గా పనిచేశారు. 1990-91లో మళ్లీ కర్నూలులో అసిస్టెంట్ రీజనల్ మార్కెటింగ్ అధికారిగా పనిచేశారు. 1992 ఆ సంవత్సరం ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పూర్తి కాలాన్ని ధ్యాన బోధకు అంకితం చేశారు. పంతొమ్మిది 1993లో తండ్రి శ్రీ రమణారావు గారు, 2006వ సంవత్సరంలో తల్లి శ్రీమతి సావిత్రీదేవి దేహత్యాగం చేశారు. గత సంవత్సరం శ్రీ సుభాష్ పత్రిజీకి షష్ఠి పూర్తి మహోత్సవాలు జరిగాయి. ఇవన్నీ శ్రీ సుభాష్ పత్రిజీ జీవిత విశేషాలు కాగా, జీవితానికి జీవనానికి చాలా తేడా ఉంది. జీవితం కేవలం భౌతికమైనది, జీవనమనేది ఆత్మ సంబంధమైన విషయం. ఆయన జీవనం ధ్యాన మార్గానికి సోపానం. ఆ సోపాన మార్గాన్ని మనందరి కోసం నిర్మించిన ధ్యాన గురువు ఆయన. ఆ మహత్తర కార్యానికి 1980-83 మధ్యకాలంలోనే ఆయన బీజాలు వేశారు. ఆ కాలంలో కర్నూలులో మొట్టమొదటి ధ్యాన బృందాన్ని ఏర్పాటు చేశారు. 25 years బ్యాక్ నాకు పత్రి సార్తోని పరిచయం కలిగింది. నా పేరు సయ్యద్ గయాసుద్దీన్. అట్ ద ఏజ్ ఆఫ్ 10 years ఏ సోల్ ఆఫ్ సుల్తాన్ గయాసుద్దీన్ బాల్బన్, ఏ స్లేవ్ డైనాసిటీ ఆఫ్ ఇండియా ఎంటర్డ్ ఇన్ టు మై బాడీ. అప్పుడు నుంచి నా పేరుతో పాటు బాల్బన్ యాడ్ అయింది. నాకు స్పిరిచువల్ ఫీల్డ్లో చాలా కాలం నుంచి, చైల్డ్హుడ్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది. పత్రి సార్ కోరమండల్ ఫర్టిలైజర్కి ఏరియా సేల్స్ మేనేజర్.
పత్రి సార్ హెడ్ క్వార్టర్ కర్నూలు ఉండింది. పత్రి సార్కి పుస్తకాలు చదవాలంటే చాలా ఇష్టము. అదే మాదిరిగా ఇక్కడ ఎన్జి సౌరి అని సెయింట్ మేరీ స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్, ఆయనకు కూడా పుస్తకాలు చదవాలంటే చాలా ఇష్టము. వాళ్ళు ఇద్దరు కలిసినారు, పత్రి సార్ అండ్ సౌరి సారు కలిసి ఏదైతే పుస్తకాలు చదువుతున్నారో ఆ చదివి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలి, ఏమేమి చదివినారు మ్యాటరు. వీళ్ళు ఇద్దరికి కూడా స్పిరిచువల్ మ్యాటర్ అంటే చాలా ముందర నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉండింది. దాని తర్వాత నాకు కూడా స్పిరిచువాలిటీ గురించి ఇంట్రెస్ట్ ఉండింది చైల్డ్హుడ్ నుంచి. ఒకసారి ఈ విషయము నాకు స్పిరిచువాలిటీలో ఇంట్రెస్ట్ ఉందని సౌరి గారికి తెలుసు. సౌరి గారు మా పత్రి సార్కి చెప్పినారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బాల్బన్ అని ఇక్కడ, ఆయనకి స్పిరిచువాలిటీ అంటే కొంచెం నాలెడ్జ్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అంటే పత్రి సారు సౌరి సారు ఇద్దరు వచ్చి మా ఇంట్లో ఇక్కడ కలిసినారు. నాకు వాళ్ళు చదివిన పుస్తకాల గురించి చెప్పినారు, నా ఐడియాస్ నా వ్యూస్ కూడా విన్నారు. అట్టనే ఒక 2 years జరిగిపోయింది. దాని తర్వాత పత్రి సారు స్పిరిచువల్ సొసైటీ ఫామ్ చేయాలని ఒక ఐడియా వచ్చింది పత్రి సార్కి. అప్పుడు మా దగ్గర దాదాపు 15 members గ్యాదర్ అయినారు. 15 members గ్యాదర్ అయిన తర్వాత ఒక స్పిరిచువల్ సొసైటీ, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫామ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాము. డిసైడ్ చేసిన తర్వాత బివి రెడ్డి గారు ఒక టాప్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ కర్నూలు, ఆయన ఒక పెద్ద భూమి మాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కట్టేదానికి ఇచ్చినారు. ఈయన ఒక విచిత్రమైన మనిషి, దాదాపు 19 feet హైట్లో ఉంటాడు. ఈయన ఈటీ అని ఎక్స్ట్రా టెరిస్టరియల్ అని మా యూనివర్స్ నుంచి ఒక గ్యాలక్సీ నుంచి వస్తూ ఉన్నాడని పత్రి సార్ చెప్పినాడు. దాని ముందర నేను ఒక దయ్యమో భూతమో అనుకునేవాడిని. పత్రి సార్ ఏం చెప్పినారంటే ఏం భయపడవద్దు, ఈ టైప్ ఆఫ్ ఈటీస్ సెవరల్ సైంటిస్టుల దగ్గర, వేరే వాళ్ళ బిగ్ మాస్టర్స్ మెడిటేటర్ మాస్టర్స్ దగ్గర వస్తూ పోతూ ఉంటారు, వీళ్ళు ఏం హామ్ చేయరు అంటే అప్పుడు భయపడకుండా ఈయనతో మాట్లాడినాను. ఈయన కూడా నాతో మాట్లాడతాడు. ఈయన ఎట్టయితే మా మదర్ ఎర్త్ ప్లానెట్ ఎర్త్ ఉందో అట్టనే మా గ్యాలక్సీలో వేరే ప్లానెట్ నుంచి నా దగ్గర వస్తుంటాడు, డైలీ వస్తాడు. ఈయన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక పిరమిడ్ స్ట్రక్చర్ గురించి డ్రాయింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. దాని తర్వాత ఈయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు ఇది లొకేషన్ ఆఫ్ ద అర్త్ తెలవాలని. ఇప్పుడు మా పత్రి సారు భగవాన్ ఆచార్య రజనీష్ పుస్తకాలు కూడా చాలా చదివినారు, ఇంప్రెస్ అయినారు. ఆయన ఒక థాట్స్ వ్యూస్ తీసుకొని అదే మాకు ఇంట్రడ్యూస్ చేసి మెడిటేషన్ గురించి ఎంకరేజ్ చేసి హౌ టు అచీవ్ హ్యాపీనెస్ అండ్ హౌ టు లివ్ ఏ బెటర్ లైఫ్, బ్రాడ్ మైండెడ్నెస్, కాన్ఫిడెన్స్ ఎట్లా డెవలప్ చేయాలా, బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలా, ఈజీ మెథడ్ ఇంట్రడ్యూస్ చేసి మాకు అందరికీ గ్యాదర్ చేసి పెద్ద సాక్రిఫైస్ చేసి ఒక పెద్ద హోదా ఇడిచిపెట్టి ఇప్పుడు అట్ ప్రజెంట్ పెద్ద గ్రేట్ మాస్టర్ అయిపోయినారు. నా పేరు కే విజయకుమారి, మా ఆయన పేరు ఎన్జి శౌరి. మా ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు ఉండేది. ప్రతి పుస్తకం చాలా చదువుతారు. ఏ పుస్తకం తీసినా కూడా, చాలా పుస్తకాలు ఉన్నాయి, ఏ పుస్తకం తీసినా కూడా ఏ పేజీలో ఏముంది చెప్పాల శక్తి గలవారు అన్నమాట. ఈయన ఒకసారి షాప్కి వెళ్తేను పత్రి గారు అదే షాప్కి వచ్చి ఆయన చదివే బుక్స్ తీసుకునేవారు అన్నమాట. అట్లా వాళ్ళిద్దరికి పరిచయం అయిపోయింది. పరిచయం అయిన తర్వాత పత్రి గారు మా ఇంటికి వచ్చి మా ఆయనతో డిస్కషన్ చేసేవాళ్ళు. తర్వాత ఇట్లా మాట్లాడుకుంటూ ఇక మనం ఒక పిరమిడ్ సొసైటీ ఏర్పడితే బాగుంటుంది అని దాన్ని డ్రాయింగ్ వేసి, మా వారు డ్రాయింగ్ వేసి ఈ విధంగా